ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వం అండి. వనపర్వంలో వచ్చేసి అరణ్యపర్వంలో ఉన్నాం. ఇక్కడ వచ్చేసి మనం నిన్న మాట్లాడుకుంటున్నప్పుడు క్లియర్గా ప్రహ్లాదుడు బలికి మొత్తం చెప్తున్నాడు. అతిగా సహనం అనేది ఉండొద్దు, అలాగే అతిగా కోపం కూడా ఉండొద్దురా బాబు అన్నట్టు. దెన్ మరి ఇంకా కొంతమందికి సంబంధించి అంటే మహనీయులు చెప్పినట్లు ఎప్పుడు సహనాన్ని కోల్పోకూడని సమయాల గురించి కూడా వివరంగా చెప్తా అన్నాడు కదా. అంటే ఎప్పుడు సహనం కోల్పోకూడదు అనమాట. అది ఎప్పుడు మునుపు నీకు ఉపకారం చేసిన వాడు ఏదైనా అపరాధం చేసినా మునుపు అతడు చేసిన ఉపకారాన్ని స్మరించి అతని అపరాధాన్ని క్షమించాలి. మునుపు నీకు వాడు మేలు చేశాడు, వాడు ఇప్పుడు ఒక అపరాధం చేశాడు, అప్పుడు ఏం చేయాలి? నువ్వు వాడు చేసినటువంటి మేలుని తలుచుకొని నువ్వు వీడి అపరాధాన్ని క్షమించు. అజ్ఞానంతో అపరాధం చేసి ఆశ్రయించిన వారి యొక్క అపరాధాన్ని క్షమించాలి. ఎవరికి అన్ని విషయాలలోనూ పాండిత్యం తెలివిగా లభించదు కదా. కొంతమంది అమాయకులు ఉంటారు, మూర్ఖులు ఉంటారు, వాళ్ళు మంచోళ్ళే కానీ తెలిసి తెలియక ఏదో చేస్తుంటారు. వాళ్ళని క్షమించు, ఎందుకంటే వాళ్ళ వల్ల మంచి జరిగిద్ది. కాకపోతే తప్పు చేసినప్పుడు తప్పుని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. బుద్ధిపూర్వకంగా అపరాధం చేసి ఆ పైన తెలియక చేశారని చెప్పే పాపాత్ములైనటువంటి కుటిలులైనటువంటి వారి చిన్న అపరాధాన్ని కూడా క్షమించకూడదు, వారిని తప్పక దండించాలి. కొంతమంది ఉంటారు వాడికి తెలిసి కూడా అయ్యో తెలియకుండా తప్పు అయిపోయిందండి, తెలియకుండా చేశానండి, ఇంకెప్పుడు చేయనండి అంటాడు. వాడి శిరస్సు ఖండించు. అంటే పూర్వకాలంలో రాజులు అయితే అలా చేస్తారు. తెలిసే చేశాడరా వీడు, చంపేడరా అంటాడు అలా. సో వారిని క్షమించకూడదు. ఇక ప్రాణులు ఎవరైనప్పటికీ ఒక అపరాధం మాత్రం క్షమించదగింది. ఏ ప్రాణి అయినా సరే ఒక తప్పు జరిగిందా క్షమించు. రెండో అపరాధం చేస్తే అతన్ని నువ్వు శిక్షించాలి. అది చిన్నదైనా సరే శిక్షించాలి, చంపడం కాదు, శిక్షించడం కావాలి. ఎప్పుడు రెండోసారి చేస్తే బాగా పరిశీలనతో పరీక్షించి అజ్ఞానంతో చేసిన అపరాధమైన నిశ్చయమైతే అట్టి అపరాధం క్షమించదగిందే. సో బాగా చెక్ చేసాం మొత్తం. వాళ్ళు వచ్చేసి తెలియకుండా అజ్ఞానంతో చేశారు వాళ్ళు, అప్పుడు నువ్వేం చేయాలి? క్షమించాలి అంతే. తెలియక చేశారు కాబట్టి క్షమించు, తెలిసి చేస్తే తప్పు. బట్ మన భారతదేశంలో మన న్యాయశాస్త్రాలు నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా చట్ట ప్రకారం నువ్వు శిక్ష పడిద్ది అనమాట. సో అదే చెప్తాను కదా, మన భారతదేశంలో న్యాయశాస్త్రాలు అవి నిజంగా మొత్తం ఫారిన్ అంటే విదేశాల చట్టాలు తీసుకొచ్చి ఈ రాజ్యాంగం ఈ చట్టాలు ఇవన్నీ రాశారు బాబు. మన భారతదేశంలో మన ధర్మ ప్రకారంగా రాసినట్టయితే అసలు ఈరోజు దేశంలో పెండింగ్ కేసులే ఉండేవి కాదు, అండ్ సవ్యంగా అన్ని చక్కగా జరిగేవి. మార్చాల్సింది ఆ సెక్షన్లు గిక్షన్లు కాదు, సిస్టమ్ మొత్తం మార్చాలి అసలు. సరే పాయింట్కి వద్దాం. మృదు స్వభావంతో ఉగ్ర స్వభావం గలవాడిని కూడా నాశనం చేయవచ్చు. సో మృదు స్వభావంతో నెమ్మదిగా మంచిగా మాట్లాడుతూ అవతలటువంటి క్రూరుడైనా మూర్ఖుడైనా వాడిని నువ్వు క్షమించాలి. రైట్. మృదు స్వభావంతో ఉగ్ర స్వభావం గలవాడిని కూడా నాశనం చేయవచ్చు. ఇదేంటి ఇలా ఉంది? మృదు స్వభావంతో ఉగ్ర స్వభావం కలవాడిని కూడా నాశనం చేయవచ్చు. మృదు స్వభావంతో అసాధ్యమైంది ఏదీ లేదు, అందువలన మృదుత్వంతో కూడిన సమయోపాయమే ఉత్తమైంది. వీళ్ళని నాశనం చేయవచ్చు, బట్ అది మార్చవచ్చు. మృదు స్వభావంతో ఉగ్ర స్వభావం కలవాడిని కూడా మార్చవచ్చు అన్నమాట. బట్ ఇందులో తప్పు రాశారు, నాశనం చేయవచ్చు అని చెప్పేసి రాశారు. మంచిగా మార్చవచ్చు. ఓకే. అందువలన మృదుత్వంతో కూడిన సమయోపాయమే ఉత్తమైంది. సో ఏదైనా సరే నెమ్మదిగా మెత్తగా స్మూత్గా మాట్లాడాలి. మ్యాక్సిమం నేను చేసేదైతే అదే. ఇక అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఇక కొట్టాల్సిన వాళ్ళు ఇంకా శిక్ష చేసిన వాళ్ళకి సాగి చేస్తాను, కానిచ్చండి మీరే అని చెప్పేసి. మ్యాక్సిమం నా చిన్నప్పటి నుంచి కూడా మాటలతోనే మ్యాక్సిమం ఏదైనా సరిపెడతాను. ఇంక కొడితే తప్ప వీళ్ళు మారర్రా, శిక్ష వేస్తే తప్ప మారర్రా అనుకున్నప్పుడు మ్యాక్సిమం నేనైతే చేయి చేసుకోను, ఇంకా వేరే వాళ్ళకి చెప్పేసి నేను వెళ్ళిపోతాను ఆ పక్క నుంచి. సో ఇక్కడ అది కూడా చెప్తున్నారు. ఇక దేశ కాలాలను బాగా పరిశీలించి తన యొక్క బలాబలాలను పరిశీలించి మృదుత్వంతో కూడిన సమయోపాయాన్ని ప్రయోగించాలి. దేశ కాలాలు అనుకూలం కానప్పుడు ఏమీ సాధించడం తగిన దేశ కాలాల కోసం నిరీక్షించాలి. ఇది కూడా నాది సంబంధించి నేను ఫాలో అవుతాను అంతే. చెప్పు కదా, మహాభారతంలో ఉన్నదే బయట మనం అంతా ఫాలో అయ్యాం. ఇంకా వాడిని మనం మార్చలేం, అది మారదు. ఇంకా ఆ సిచ్యువేషన్కి మనం ఏం చేయలేరు అనుకున్నప్పుడు టైం వచ్చేది ఏదో ఒక రోజు వాడిని నువ్వు శిక్షించే టైం వచ్చేది, వాడు నువ్వు మార్చే టైం వచ్చింది, ఆడామని మార్చే అవకాశం వచ్చింది, అండ్ అక్కడ సిచ్యువేషన్ ఏదైతుందో ఆ ప్లేస్లో రిమైనింగ్ అంతా మార్చవచ్చు. ఏం చేయాలి? ఓపిక కావాలి. ఓకేనా? అందుకే అంటారు దేనికైనా సమయం సందర్భం ముఖ్యమని చెప్పేసి. సో వెయిట్ చేయాలి, సహనం.
ఈ విధంగా ఇటువంటి సమయాలు సహనానికి అనుకూలమైనవిగా చెప్పబడ్డాయి. వీటికంటే ఇతర సందర్భాలు పరాక్రమానికి అనుకూలం కానివిగా చెప్పబడ్డాయి. సో ఇవి కాకుండా ఇక మిగతా ఏదైనా ఉన్నాయి అనుకోండి, అవి వీటికంటే ఇతర సందర్భాలు ఉంటాయి చూసారా, అవి పరాక్రమానికి అననుకూలం కానివిగా చెప్పబడ్డాయి. అలా ఉండకూడదు, దానివల్ల నీకు లేనిపోయిన నష్టం అనమాట. సో లోభంతో నీకు అపకారం చేసినటువంటి ధృతరాష్ట్రుని కుమారుల విషయంలో నీకు ఇది పరాక్రమించవలసిన కాలమని నేను భావిస్తున్నాను. సో మొత్తం చెప్పి ద్రౌపది ఏం చెప్తుంది? సో ఇప్పుడు చెప్పు, లోభంతో వాళ్ళు నీకు అపకారం చేస్తే పదే పదే చేస్తే ధృతరాష్ట్రుని కుమారుల విషయంలో కూడా ఏంటి అని సహనం? కౌరవుల పట్ల ఓర్పు వహించవలసిన సమయం ఎంత మాత్రమూ లేదు. క్రోధంతో పరాక్రమించవలసిన సమయం వచ్చినప్పుడు నువ్వు పరాక్రమించడమే యోగ్యమైంది. సహనంతో మృదువుగా ఉంటే లోకులు అవమానిస్తారు, కోపంతో ఉండేవాడికి అందరూ భయపడతారు. తగిన సమయాలలో ఈ రెండింటిని ప్రయోగించడం తెలివైన వాడే రాజు. సో ఎప్పుడు కోప్పడాలో, ఎప్పుడు సహనంతో ఉండాలో, ఎప్పుడు శాంతంగా ఉండాలో, ఎప్పుడు ప్రేమగా చెప్పాలి, ఎప్పుడు నెమ్మదిగా చెప్పాలి, ఎవరిని శిక్షించాలి, ఎవరిని శిక్షించకూడదు. లాస్ట్ 3-4 డేస్ బట్టి ఈ ఎపిసోడ్స్ మొత్తం కూడా ఈరోజు కంప్లీట్ అయినాయి. ఖచ్చితంగా మరలా ఇవి వినండి, ప్రశాంతంగా గొప్పగా సంతోషంగా ఉండండి. ఇక రేపు 29వ అధ్యాయంలో మరి ధర్మరాజు ద్రౌపది మధ్య ఏం జరిగిందంటే డిస్కస్ చేద్దాం.